పెహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత ఆర్మీ పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలను మట్టుబెట్టిన ఆపరేషన్ సింధూర్ పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ ఇక మలక్పేట నియోజకవర్గంలోని మూసారాంబాగులో యువకులు కలిసి సంబరాలు జరుపుకున్నారు. మిఠాయిలు పంచుకొని జవాన్లకు జై కొట్టారు. పెహల్గాం అమరుల ఆత్మలకు శాంతి చేకూరాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో హైదర్, సోహెబ్, సునీత్ పట్టి, ధరణి, కోట గణేష్, నరేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. हिंदुस्तान जिंदाबाद 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 हिंदुस्तान जिंदाबाद मुर्दाबाद मुर्दाबाद पाकिस्तान मुर्दाबाद 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 पाकिस्तान मुर्दाबाद भारत माता। ఈ రోజు మన యావత్ భారతదేశం ఎంతో సంతోషంగా ఉంది. పహల్గామ్ అటాక్లో ఏ రోజైతే ఒక ఆడపిల్ల ముందు వాళ్ళ హస్బెండ్ని పాయింట్ బ్లాంక్ రేంజ్లో ఆమె బొట్టు తుడిపేయడం జరిగింది, వాళ్ళ హస్బెండ్ని పాయింట్ బ్లాంక్ రేంజ్లో చంపేయడం జరిగింది. సో దానికి ప్రతీకారంగా ఈరోజు సింధూర్ ఆపరేషన్ అని చెప్పి మన నరేంద్ర మోదీ నాయకత్వంలో యావత్ భారతదేశం ఈరోజు 2 గంటలకి పాకిస్తాన్ మీద జరిగిన अटैक नहीं तो हिंदुस्तान में जो है हमारे प्राइम मिनिस्टर नरेंद्र मोदी साहब जो डिसीजन लिए ऑपरेशन सिंदूर का, वो सुन के हमको बहुत खुशी हुई। रात के करीब 2 बजे जो डिसीजन लिए हमारे नरेंद्र मोदी साहब, वो सुन के हमें बहुत खुशी हुई। हमारे यहाँ पे मलकपेट पे हमारे सुनीत भाई और हमारे गणेश भाई, हम लोग सब साथ में मिलकर सेलिब्रेशन कर रहे हैं यहाँ पे। आप लोग भी सपोर्ट करिए। गंगा जमुना तहजीब है, इसमें रिलीजन का कुछ भी नहीं है। हिंदू, मुसलमान, सिख, ईसाई हम सब एक है। जय हिंद, जय भारत। ఈరోజు మేము మా మలక్పేట్ నియోజకవర్గంలో మన హైదర్, మన సునీత్ అన్న, ఇంకా మా మిత్రుల ఆధ్వర్యంలో మన నరేంద్ర మోడీ గారు చేపట్టిన మిషన్ సింధూర్ సక్సెస్ అవ్వడానికి మేము సెలబ్రేషన్స్ ఒక సెకండ్ కలిసి మేమంతా ఆనందంగా చాలా స్వీట్లు పంచుతూ సోదరులకి చాలా ఆనందంగా మేము పాల్గొన్నాము. ఇది యావత్ భారతదేశం దీని పట్ల